కీర్తన భాగము 115వ కీర్తన 1వ చరణాన్ని చదవండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి నీ నామముకే మహిమ కలుగును గాక. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. చాలండి. చూడండి, కీర్తనాకారుడి ద్వారా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నమాట. అక్కడ అన్యజనులు మాట్లాడుతున్నారంట. దేవుడు 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 అంటున్నావు కదా, మీ దేవుడు ఎక్కడున్నాడు? ఎంతకాలం నువ్వు ఈ శ్రమలో బాధల్లోనే ఉంటున్నావు, వెళ్తున్నావు, అసలు నీ దేవుడు నీకు ఏ కార్యం చేశాడు అని చెప్పి అన్యజనులు అక్కడ కీర్తనాకారుడితో మాట్లాడుతున్న మాటలు అనమాట. ఈ లోకంలో కూడా దేవుడి గురించి చాలామంది అదే మాట్లాడతారు. భక్తి చేస్తున్నావు, పెద్ద బైబిల్ పట్టుకుని వెళ్తున్నావు, పొడుగు ప్రార్థనలు చేస్తున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, ప్రార్థన అంటే ముందు కన్నీరు కార్చి దేవుని పాదాలు తడిపి ఎంతగానో ప్రార్థన చేస్తున్నావు. ఏది దేవుడు, ఏది నీకు దేవుడి కార్యాలు అని చెప్పి మనుషులు ప్రశ్నించేవారిగా ఉంటారు. ఆ మాటలు ఎన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బలహీనలైతే నిజమేగా, ఎప్పుడు నుంచి అతను మారామా లేదా, పరిస్థితులు మారలే, ఏవి మారలే, ఎక్కడున్నా అక్కడ వాళ్ళే అక్కడే ఉన్నాం, ఇంకేం దేవుళ్ళే అని చెప్పి నీరసల్లిపోతారు కొంతమంది. అవునా కదా? మన జీవితంలో మనందరి జీవితంలో జరిగేది ఇయే. ఎంతగానో భక్తిహీనులు ఎదురైనప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ భక్తిహీనులతో వెళ్ళిపోతూ ఉంటాం. అయితే దేవుని గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఆకాశమందున్న మా దేవుడు మాకేం చేస్తున్నాడో తెలుసా? ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. దేవుని స్తోత్ర. ఏం చేశాడు దేవుడు అంటే, దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు నీ పట్ల. ఈరోజు ప్రతి ఒక్కరికి వారి ఇష్టమే అయిపోయిందిగా. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సొంత ఆలోచనలే, సొంత నిర్ణయాలే. దేవుని మందిరానికి రారు, దేవుణ్ణి ఆరాధించరు, సద్భక్తితో దేవుణ్ణి వేడుకోరు, దేవుణ్ణి స్తుతించరు, గణపరచరు, ఏమి చేయరు. కానీ దేవుని చిత్తం మా పట్ల జరిగిపోవాలి. అది దేవుని చిత్తం కాదు, నువ్వు కోరుకుంటుంది నీ చిత్తం. కార్యాలు జరగాలి అనుకోవటం తప్పు కాదు. మన దేవుడు కార్యాలు చేయలేని వాడు కూడా కాదు. ఆయన అద్భుతమైన దేవుడు. ఆయన గురించి యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానానికి ఎవరైనా అధిపతి అనగా ఆశ్చర్య కార్యాలను చేసే దేవుడు. ఒకవేళ నువ్వు ఆ దేవుని యొక్క ఆశ్చర్య కార్యాల కొరకు దేవుని మందిరానికి వచ్చినట్లయితే దేవుడు అంటున్నాడు, పై నుండి చూచుచున్న దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యములు చేయునుగాక, నిశ్చయముగా కార్యములు జరిగించునుగాక. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా చిత్తము నెరవేరుస్తాను అంటున్నాడు. ఎప్పుడు కార్యాలు జరుగుతాయి అంటే ఆయన చిత్తానికి లోబడినప్పుడు జరుగుతాయి, ఆయన చిత్తానుసారంగా నడిచినప్పుడు జరుగుతాయి, ఆయన చిత్తానుసారంగా వెళ్ళినప్పుడు జరుగుతాయి. అన్యజనుల మాటలు విని, భక్తిహీనుల మాటలు విని దేవుడిని విడిచిపెట్టి, భక్తిని విడిచిపెట్టి, యథార్థతను విడిచిపెట్టి, పరిశుద్ధతను విడిచిపెట్టి ఇక పరిశుద్ధంగా జీవించడం వ్యర్థం అని చెప్పి లోకంతో కలిసిపోతే ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వానిగా నువ్వు ఉండవు. ప్రతి నిత్యము దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడేలాగా మనము జీవించాలి. ఇప్పటి వరకు నీ చిత్తమే నెరవేరిందేమో, దేవుని సేవకునిగా తెలియజేస్తున్న మాట, ఇప్పటి నుండి మన జీవితంలో ఆయన చిత్తము నెరవేర్చబడును గాక, ఆయన చిత్తమే నెరవేర్చబడును గాక. ఆకాశమందున్న దేవుని చిత్తము మన పట్ల నెరవేర్చబడును గాక. ఆయన కార్యములను మన పట్ల జరిగించును గాక. నిశ్చయముగా పరలోకమందున్న దేవుడు ఏం చేస్తాడా అంటే మన పట్ల ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు. అందుకే అక్కడ అంటున్నాడు, మాట్లాడుతున్న మాట, ఆయన నాకు ఏం చేస్తున్నాడు భూమిపైన ఉన్నవారికంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చి నన్ను ఘనమైన పాత్రగా మార్చబోతున్నాడు, ఘనుడిగా నేను చేయబోతున్నాడు, ఆయనకి ఇష్టమైన వానిగా నేను చేయబోతున్నాడు ఆయన అని చెప్పి మాటలు మనం అక్కడ చూస్తున్నట్లుగానే నీకు అక్కడ రాయబడి ఉన్న మాటలు మనం చూస్తుంటాం. ఇంకను మనం చెప్పాలంటే ఇర్మియా గ్రంథంకి వెళ్ళిపోతే 33వ అధ్యాయం 9వ వచనంలో కూడా 9 అండి. ఇర్మియా, భూజనులందరి ఎదుడా వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్రగారంగాను, ఘనతాస్పదముగాను ఉందురు.
నేను వారికి చేయు సకల ఉపకారములను గురించి జనులు విని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమును మేలును బట్టి బయలుపరచబడు నేను వారిని గణపరుస్తానని చెప్పి దేవుడు అక్కడ మాట్లాడుతున్న మాట అన్నమాట. మనం చూసాం కదా, అక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడే నిలబెట్టి నేను నిన్ను గణపరుస్తాను. భూమి అందున్న భక్తులను గూర్చి దేవుడు మాట్లాడుతున్న మాట, పరలోకమందున్న దేవుడు మాట్లాడుతున్న మాట, ఏ ప్రదేశంలో ఏ అన్యుల చేత ఏ బంధువుల చేత ఎవరి చేత నీకు అన్యాయం జరిగిందో అక్కడే నేను వారిని గణపరుస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో భర్త వల్ల నీకు అన్యాయం జరిగి ఉండొచ్చు, భార్య వల్ల నీకు అన్యాయం జరిగి ఉండొచ్చు, పిల్లల వల్ల తల్లిదండ్రులకు అన్యాయం జరిగి ఉండవచ్చు. అంటే మిమ్మల్ని గురించి మాట్లాడతలేదండి, లోకానుసారంగా అన్ని విషయాలలో అన్ని కుటుంబాల్లో జరుగుతున్న సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒకవేళ నీలో ఉంటే సరి చేసుకో, తప్పేముంది. దేవాతి దేవుడు ఉన్నతమైన కార్యాలను జరిగిస్తూ ఉంటాడు. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో, ఎవరైనా సరే అన్యాయం జరిగించవచ్చు. నీ భర్తే నీకు అన్యాయంగా మారిపోవచ్చు. ఇటీవల న్యూస్లో మీరు చూసారో లేదో, 60 కోట్లకు అధిపతి భర్త. ఆమె ఏం తెలిసిందో తెలుసా బాబా? ఆమె ఏం చేసిందంటే మొత్తానికి ఆ 60 కోట్లు నేనే తీసుకోవాలి, కానీ భర్తతో నేను ఉండకూడదని ప్రియుడితో వెళ్ళిపోయింది. ప్రియుడితో కలిసి ఈ భర్తను చంపేసి, దేనికోసం? డబ్బు కోసం అండి. అందుకే మనుషులు అయితే అన్యాయం చేస్తారు, దేవుడు న్యాయమును చేసే దేవుడు. అలాగే భార్యలు కూడా భర్తలను మోసం చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే చాలామంది పిల్లలు తల్లిదండ్రులు మోసం చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే అత్తమామలు కోడలు మోసం చేసేవాళ్ళు ఉన్నారు. కోడలు అత్తమామలు మోసం చేసేవాళ్ళు ఉన్నారు. మామూలు మోసం కాదే కా, బయట మోసాలు పక్కన పెడితే అవన్నీ మనకి ఎందుకు కానీ సంఘంలో జరిగే చెప్పనా? అంత మోసము, అత్తను మోసం చేసేద్ది, పని చేయాలని చేసిద్దని. అత్త నేను ఉపవాసం ఉంటున్నా, ఏ పని చేయకూడదు. ఏనట? ఏ పని చేయకూడదు. నిజమే, ఏ పని చేయకూడదు అంటే సంపాదించుకునేవి కానీ లేకపోతే లాభానికి తెచ్చుకునేవి కానీ చేయకూడదు. మన నిత్యావసరత పనులు చేసుకొని మరలా దేవుని పని మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. నీ గదిలో కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు, దేవుని మందిరానికి రావచ్చు. ఇదే వంకగా దేవుని పని చేసేటప్పుడు, అదే ఉపవాసం ఉన్నప్పుడు పాస్టర్ గారు అంటారు ఏ పని చేయొద్దన్నారన్న మాటతో ఇక మొత్తం పని మా అత్తమే పడేద్దాం అనుకుంది. కోళ్ళ ఎప్పటి నుంచి పెట్టుకుందో తెలియదు, మీరు మొత్తానికి దొరికిందే అవకాశం అనుకుంది. అత్త ఇదిగో నేను ఒక 7 రోజులు ఉపవాసం ఉందాం అనుకున్నాను, నేను గదిలోంచి బయటికి రాను. ఏంటంట? గదిలోంచి బయటికి రాను, నేను పనులు చేయలేను అత్త, ఉండాలనుకుంటున్నాను అని చెప్పానంటే, మరి ఆమె నిజంగా దైవభక్తి కలిగిన అత్తగారేమో, అమ్మో దేవునితో ఉపవాసం అంటే సహవాసము, దేవునితో సహవాసం చేయడానికి నాకు వాళ్ళు ఇష్టపడుతుంది. ఆమె చేసిందంటే నాకేగా, కుటుంబానికేగా, నా పిల్లలకేగా, నా కొడుకేగా, ఏంటి ఆయనకేగా, వచ్చేదేగా, పోయేదేముంది, ఆశీర్వాదమేగా అని ఒప్పుకొని, సర్లేనమ్మా నేను చేసుకుంటానులే. ఓపిక లేదు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఓపిక ఉంటుందా? ఎముకలు ఎరిగిపోయి నరాలు పని చేయక నిలబడి నిద్రలోంచి లేకగానే తూలిపోతారు వాళ్ళు. 2 అడుగులు 3 అడుగులు తూలుకుంటూ వస్తారు. ఎందుకంటే తెలుసా, వారిలో శక్తి ఉండదు. అలాంటి ఆమె కూడా దేవునికి భయపడి దేవునితో సహవాసం అని చెప్పి ఏం చేసిందంటే, సరేమ్మా ఉపవాసం ఉందా అందంట. లోపలికి వెళ్ళి తలుపేసుకొని ఉంది ఉపవాసం. ఎలాంటి ఉపవాసం తెలుసా? భర్తతో ఫోన్ చేసి ఆఫీస్కి వెళ్తే, అయ్యా ఇదిగో నేనే వంట చేయట్లేదు కానీ కొద్ది నీరసంగా ఉంది, ఆ జొమాటోలో ఆర్డర్ పెట్టబోయావా? 2 లెగ్ పీసులు పెట్టు, 1 కాదు 2. ఇంకేం కావాలి? సరే అది వచ్చేసింది. ఆర్డర్లో వస్తుంది. ఆర్డర్లో వస్తే వీళ్ళు చదువుకోలేదుగా, అత్తగారు తెలియదుగా, ఏదో ఆర్డర్ అనుకుంటుంది, ఏం వెళ్తుంది తీసుకుంటుంది. అబ్బా మా అబ్బాయి పంపించాడు కానీ, మీ అబ్బాయి పంపించాడు కానీ ఏదో ఆయనకి సంబంధించింది అనుకుంటుంది. ఆమెకు తెలియదు, చదువు లేదు. ఏం లోపలికి వస్తుంది, మళ్ళీ డోర్ వేసుకొని శుభ్రంగా తాగెత్తుంది. అయిపోయింది. మళ్ళీ పడుకుంది. పని ఉందా పాట ఉందా? ఉపవాసం అని పేరు ఇప్పిందిగా. ఇక మొత్తానికి ఏ పని పాట లేదు. ఇక మొత్తానికి చెప్పి మళ్ళీ ఫోన్ చేసింది, అయ్యా మధ్యాహ్నం అయ్యిందిగా, సాయంత్రం అవుతుంది, వస్తున్నావుగా, వచ్చేటప్పుడు పలాని తీసుకొచ్చి అని చెప్పాను. మరి భార్య అడిగినప్పుడు తేకుండా ఉంటాడా?
తెస్తున్నాడు. అలాగ 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు గడిచిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆమెకు ఆరోగ్యం పాడైపోయింది. అంతే కదండి. రోజు హోటల్ ఫుడ్ తింటే ఏమైద్ది? మీరు కూడా రోజు బండ్ల మీద బయట అక్కడెక్కడ తినమాకండి. ఇంట్లో శ్రేష్టంగా తల్లి వండి పెట్టి, నాకొద్దు, నూడిల్స్ కావాలి, నాకు నూడిల్స్ కావాలి, ఫ్రైడ్ రైస్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, అయ్యే కానీ ఇంట్లో తల్లి వండి పెట్టి నచ్చో. తల్లి అంత ప్రేమగా ఎన్ని చేసి పెట్టిద్దో. మొన్న మా ఆదిలక్ష్మి చెల్లి ఇంటికి వెళ్తే పిల్లలు వచ్చారని చెప్పి అప్పుడే చేసిందంట క్యారెట్ రైస్, మరలా చేసింది పిల్లల కోసం అని. ఎంత ప్రేమ ఉండి చేస్తారండి ఇంట్లో. ఎంత ప్రేమ ఉంటే ఆ పిల్లల పట్ల మంచి ఆహారం పెట్టాలని వాళ్ళు చేస్తారు. వారి పిల్లలకైనా మా పిల్లలకైనా ఎవరికైనా వాళ్ళు చేసేది ఏంటంటే మంచి శ్రేష్టమైన చేస్తారు. అవన్నీ వదిలిపెట్టేసి బయట ఉన్న ఫుడ్ కావాలని కోరుకుంటాం మనం. తినండి కానీ అప్పుడప్పుడు, రోజు కూడా కాదు. రోజు తినటం వల్ల ఏమైపోయిందో తెలుసా? ఇక మోషన్స్ పట్టుకున్నాయి, నీరసం అయిపోతుంది, ఇక వెళ్తుంది వస్తుంది, మొత్తాన్ని నీరసం అయిపోయి బయటికి వెళ్ళిపోయింది. అమ్మో కోళ్ళ ఏంటి నీరసం అయిపోయావు, ఉపవాసం ఉండి నువ్వు నీరసం అయిపోయావే అని అంటే, అత్త నన్ను క్షమించత్త, దేవుని పేరు చెప్పుకొని నేనేం చేశాను? వేషాలు వేశాను. నేను అన్యాయంగా నీ పట్ల నేనేం చేశానో తెలుసా? అన్యాయమైన ఆలోచనలు కలిగి నువ్వు పని చేయాలని, నీతో పని చేయించాలని నేను ఇలాంటి పనులు చేశాను. దేవుడు ఉగ్రత నా మీదకి వచ్చింది, ఇలా తట్టుకోలేకపోతున్నాను అత్త, ప్రార్థన చేయను కనుకనే ఆమె వెంటనే వాళ్ళ కొడుకుని తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆమెను బాగు చేసి తర్వాత అందరూ కూడా కలిసి ఉన్నారు. ఎందుకు తెలుసా? ఎందుకని చెప్తున్నా తెలుసా? అత్త కోడలను ఏం చేయొచ్చు? మోసం చేయొచ్చు, అన్యాయం చేయొచ్చు. భర్త అన్యాయం చేయొచ్చు, భార్య ఉండగానే ఇంకో దాన్ని పట్టుకుని పోవచ్చు. ఎందుకంటే చెప్తున్నా, అన్యాయం చేసే బుద్ధి అడవి బుద్ధి, గాడిద బుద్ధి. గాడిదకి ఏంటో తెలుసా? బలాన్ని బట్టి, డబ్బును బట్టి, ధనాన్ని బట్టి అరణ్య జీవితాన్ని కలిగి ఉంటాడు కనుక ఏం చేస్తాడో తెలుసా? విలువలు తెలియవు. ఇక తెలియక ఏం చేస్తారయ్యా అంటే వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. అట్టివారైనా నీకు అన్యాయం చేయొచ్చేమో, కానీ నేను మాత్రము నమ్మదగిన దేవుడను, నేను అన్యాయస్తుడను కాను. నీ భర్త వల్ల నువ్వు ఒక అన్యాయం జరిగిందా, అక్కడే నేను నిలబెట్టి నిన్ను ఘనతగా మారుస్తాను. నీ భార్య వల్ల నీకు అన్యాయం జరిగిందా, అక్కడే నిలబెట్టి నిన్ను ఘనతగా మారుస్తాను. నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో అన్యాయం జరిగిందా, అక్కడే నిన్ను తలగా చేస్తాను. నువ్వు చేస్తున్న పనులోను ఉద్యోగంలో అన్యాయం జరిగిందా, అక్కడే దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? ఆయన ఘనమైన వానిగా ఉంచుతాడు. అందుకే మా దేవుడు మా పక్షాన ఏం కలిగి ఉన్నాడు? తన చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఏంటి ఆ చిత్తం అంటే? ఆయన మమ్మల్ని ఘనపరచడమే, మమ్మల్ని హెచ్చించడమే, మమ్మల్ని దీవించడమే, మమ్మల్ని బలపరచడమే ఆయన చిత్తం. ఆ చిత్తాన్ని ఆయన కలిగి ఉన్నాడు అని చెప్పి ప్రజలతో భక్తుడైన దావీదు గారు మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన మమ్మలను ఘనపరిచేయడానికే ఆయన చిత్తాన్ని కనపరుస్తున్నాడు. ఇక మనం మన చిత్తాలను మానేసుకోవటం మంచిది, మన నిర్ణయాలు మానేసుకోవడం మంచిది, ఆయన చిత్తానికి అప్పగించుకోవడం మంచిది. ఆయన చిత్తమునకు అప్పగిస్తే ఆయన బాహుబలం అంట నిన్ను అనేకుల ముందు ఘనమైన పాత్రగా నిలబెడుతుందంట. భీకరుని బాహుబలము తక్కువైనదా, నీ కొరకు కార్యములను చేయలేనిదా. చాలా సమయం లేదు. యెహోవాకు అసాధ్యమైంది ఏదీ లేదు. సింహపు నోటిని మూయించిన వాడు నీకు వ్యతిరేకంగా తిరుగుతున్న ప్రతి వారిని నోటిని మూయించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన చిత్తానికి లోబడి ఆయన చిత్తానుకరంగా జీవిస్తూ భక్తి చేస్తూ యథార్థంగా దేవుని యందు ఎప్పుడైతే కనపరచబడతావో పైనున్న దేవుడట భూమి యందున్న నీతిమంతుల కొరకు ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయన్ని కనపరుస్తాడు అని చెప్పి మాట యోహాను భక్తుడు మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? అట్టి ఘనత దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి యోహాను మాట్లాడుతున్నాడు. మాటనే మరలా పరిశుద్ధాత్మ దేవుడిని మాట్లాడుతున్నాడు. ఆయన పరలోకము నుండి చూచే కనులు నిన్ను హెచ్చించడానికే, నిన్ను ఘనపరచడానికే, నీ అవమానాన్ని తోచడానికే ఆయన ఏం చేయబోతున్నాడు అంటే ఘనమైన కార్యంలో జరిగించబోతున్నాడు.